Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. AP Polyset, APRJC లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఈ సిరీస్లో 4 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 4 పార్ట్స్లో కూడా 10th మ్యాథ్స్లోని రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అండ్ ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అనే చాప్టర్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ని, ముఖ్యంగా ఈ చాప్టర్స్ నుంచి ప్రీవియస్ పాలిసెట్ ఏపీఆర్జేసీ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 5లో భాగంగా మరొక ఇంపార్టెంట్ ఈజియెస్ట్ చాప్టర్ అయిన ప్రాబబిలిటీ అనే చాప్టర్లోని అన్ని కాన్సెప్ట్స్ని, అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, ఇందులో కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ని కూడా నేను పికప్ చేయడం జరిగింది. వీటిని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనకి ప్రాబబిలిటీలో ఉన్న కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ఏ ప్రాబబిలిటీ. అసలు ప్రాబబిలిటీ అంటే అర్థం ఏంటంటే ద న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ప్రాబబిలిటీ. అంటే ఒక ఈవెంట్, ఏదైనా ఒక సంఘటన జరగడానికి ఉండే ఛాన్సెస్ని మనం న్యూమరికల్గా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే, అంటే నెంబర్స్లో చెప్పినట్లయితే దాన్ని ప్రాబబిలిటీ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రెయిన్ రావడానికి అవకాశం ఉందంటే ఎక్కువ ఛాన్స్ ఉంది, తక్కువ ఛాన్స్ ఉంది అంటూ ఉంటాం. ఇవి ఛాన్సెస్ అనమాట. అదే ఛాన్సెస్ మనం పర్సంటేజ్లో కానీ నెంబర్స్లో కానీ ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, అది ప్రాబబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ప్రాబబిలిటీస్ ఆర్ 2 టైప్స్ అనమాట. ఒకటేమో ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అండ్ థియరిటికల్ ప్రాబబిలిటీ. మనం ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, టైల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు అనుకోండి, మనమే స్వయంగా కాయిన్ తీసుకుని ఆ ఎక్స్పెరిమెంట్ని స్వయంగా చేసి అప్పుడు ప్రాబబిలిటీని కాల్కులేట్ చేసామనుకోండి, దాన్ని మనం ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటాం అనమాట. నెక్స్ట్ థియరిటికల్ ప్రాబబిలిటీ అంటే మనకి కాయిన్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయో తెలుసు కాబట్టి మనం జస్ట్ మన ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకుని మనమే ప్రాబబిలిటీని కాల్కులేట్ చేసామనుకోండి, అంటే ఇక్కడ ఏ విధమైన ఎక్స్పెరిమెంట్ మనం చేయమన్నమాట. అది మనం థియరిటికల్ ప్రాబబిలిటీ అంటాం. మనం ఈ చాప్టర్లో మనం అన్నీ కూడా థియరిటికల్ని ప్రాబబిలిటీని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ని ఈ అంటాం మనం. ఓకే, పి అంటే పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అనమాట. కాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. దీన్నే మనం షార్ట్కట్లో ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటాం. ఈ అంటే సెట్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెక్స్ట్ ఎస్ అంటే శాంపిల్ స్పేస్. ఓకే, వీటి గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డైస్ని బేస్ చేసుకుని ఇవి అసలు ఈవెంట్ అంటే ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, మనకి శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం కాయిన్ని టాస్ చేయడం అదొక ఎక్స్పెరిమెంట్ అనమాట. డైస్ని రోల్ చేయడం అదొక ఎక్స్పెరిమెంట్. లేకపోతే డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లోంచి ఒక కార్డుని తీయడం అదొక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే, చేయడం అనమాట, ఏదైనా ఒక పని చేయడం అనేది అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయితే. నెక్స్ట్ ఎస్ అంటే శాంపిల్ స్పేస్ అన్నాం, అంటే సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ అనమాట. ఓకే, ఈ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దేని బేస్ చేసుకుంటున్నాం, మనం ఒక డైస్ని బేస్ చేసుకున్నాం. డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. ప్రతి ఫేస్ మీద ఒక్కొక్క నెంబర్ 1 నుంచి 6 వరకు ఉన్న నెంబర్స్ ఉంటాయి. అంటే మనం డైస్ని రోల్ చేసినప్పుడు 1 నుంచి 6 వరకు ఉన్న ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా. కాబట్టి అవన్నీ కూడా మనకి ఏమవుతాయి అనమాట, అవుట్కమ్స్ అవుతాయి. అవేంటి 1 2 3 4 5 6. దీన్నే మనం శాంపిల్ స్పేస్ అంటాం అనమాట. శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటి చూద్దాం. నేను ఒక డైస్ని రోల్ చేశాను, నాకు ఈవెంట్ నెంబర్ రావాలి. ఓకే, ఇక్కడ ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్ నెంబర్ రావడం అనేది ఈవెంట్ అనమాట. ఓకే, దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఈవెంట్ని ఈ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు వీటిలో మనకి ఈవెంట్ నెంబర్స్ ఏమున్నాయి, 2
4 6 ఇదేంటనమాట మనకి సెట్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట ఈ అంటే. ఇప్పుడు మనకి అసలు యాక్చువల్గా మనకి 10th క్లాస్లో సెట్స్ అనే ఒక చాప్టర్ ఉండేది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. అది ఉంటే కనుక మీకు ఇవి చాలా క్లియర్గా అర్థమయ్యాయి అనమాట. ఓకే, ఇప్పుడు లేదు కాబట్టి మనం కార్డినల్ నెంబర్, వీటిని సెట్స్ అంటాం. కర్లీ బ్రాకెట్ మధ్యలో నెంబర్స్ రాస్తే అది సెట్ అవుతుంది. మనకి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ పేరు ఎస్ కదా, దీని యొక్క కార్డినల్ నెంబర్ అంటే దాన్ని n ఆఫ్ s తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్, ఈ సెట్ లో ఉండే ఈ నెంబర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, వేటిలైనా సరే ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ n ఆఫ్ s అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ s అనమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 అనమాట. అలాగే n ఆఫ్ e అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ e అనమాట. ఈలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. ఇవి n ఆఫ్ s అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ s, n ఆఫ్ e అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ e అనమాట. ఓకే, మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే చెప్పుకున్నాం, శాంపిల్ స్పేస్ అంటే చెప్పుకున్నాం, ఈవెంట్ అంటే చెప్పుకున్నాం. ఓకే, ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్. అలాగే అవుట్కమ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. ఇప్పుడు మనం ఈవెంట్ ఏంటంటే మనం డైస్ని రోల్ చేసినప్పుడు ఈవెంట్ నెంబర్ రావడం, దీనికి ప్రాబిలిటీని కాల్కులేట్ చేయాలి. ఫార్ములా ఏంటి? P ఆఫ్ E ఈక్వల్ టు n ఆఫ్ E బై n ఆఫ్ s. అంటే n ఆఫ్ E అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, n ఆఫ్ s అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ n ఆఫ్ E ఎంత? 6, n ఆఫ్ s n ఆఫ్ E 3, n ఆఫ్ s 6. 3 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 అనమాట. అంటే ఈవెంట్ నెంబర్ రావడం అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత అనమాట? 1/2. ఈ విధంగా మనం కాల్కులేట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ we assume that all the outcomes of an experiment are equally likely. మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నిట్లోని అన్ని అవుట్కమ్స్ కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ గా చెప్పుకుంటాం అనమాట. ఈక్వల్లీ లైక్లీ అంటే మనకి సేమ్ ఛాన్సెస్ ఉండడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ రోల్ చేసినప్పుడు 1 రావడానికి ఒక ఛాన్స్ ఉంది, 2 రావడానికి ఒకే ఛాన్స్ ఉంది, 3 రావడానికి ఒకే ఛాన్స్, అన్నిటికీ ఒకే ఒక్క ఛాన్స్ ఉంది కదా. అవన్నీ కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అనమాట. అలాగే కాయిన్ ని రోల్ చేసాం, అప్పుడు హెడ్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటే టైల్ రావడానికి ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి రెండింటికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. కాబట్టి అవి రెండు ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అనమాట. మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసే అన్ని ఈవెంట్స్లో ఉండే అవుట్కమ్స్ని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్గా భావించే మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటే ఇప్పుడే చెప్తుందా, 2 or more ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్లీ లైక్లీ ఇఫ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ ద ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ అకరెన్స్. అంటే వాటికి జరగడానికి సమాన అవకాశాలు ఉంటే వాటిని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1 ఇంక్లూడింగ్ 0 and 1. మనం ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే 0కి 1కి, అంటే ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీని కాల్కులేట్ చేసినా సరే మనకి 0కి 1కి మధ్యలో ఉండే వాల్యూ వస్తుంది. అది 1 కూడా కావచ్చు, 0 కూడా కావచ్చు. ఆ రెండింటిని కలుపుకొని మనకి ఏ విలువైనా రావచ్చు అనమాట. అంటే 0 నుంచి 1 వరకు ఏదైనా కావచ్చు. అంటే 0.1 కావచ్చు, 0.0001 కావచ్చు, అలాగే 0.99 కావచ్చు, 1 కావచ్చు. ఓకే, వీటిలో ఏవైనా ఈ 0 నుంచి 1 వరకు ఉన్న ఏ వాల్యూ అయినా సరే రావచ్చు అనమాట. మనం ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీని కాల్కులేట్ చేసినా సరే. అంటే మనకి మోర్ ఆఫ్ ద కేసెస్లో ఎలా వస్తుంది? ఫ్రాక్షన్స్ రూపంలో వస్తుంది. అంటే మనకి ఫ్రాక్షన్స్లో చెప్పుకున్నట్లయితే మనకు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది అనమాట. ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీని కాల్కులేట్ చేసినా సరే మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ చిన్నగాను డినామినేటర్ పెద్దగా ఉండే వాటిని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నా కదా. 0 కావచ్చు, 1 కావచ్చు, లేదా ఎనీ ప్రాపర్ ఫ్రాక్షన్ కావచ్చు అన్నమాట. కొన్నిసార్లు వీటి మీద బేసిస్ చేసుకుని మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అది గుర్తుపెట్టుకున్నాం. అంటే నెగిటివ్ నెంబర్ కావడానికి ఛాన్స్ లేదు, అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావడానికి ఛాన్స్ లేదు అన్నమాట. ఓకే, అలాగే పర్సంటేజ్ రూపంలో ఇచ్చినప్పుడు మనకి 100 వరకు 0 నుంచి 100% వరకు ఏదైనా కావచ్చు. కానీ ఇట్లా ఇచ్చేటప్పుడు 120% అన్నాం అనుకోండి, అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. పర్సంటేజ్ అంటే పర్ ఎవ్రీ 100 కదా. ఇది పర్సంటేజ్ని నెంబర్లోకి మార్చాలంటే 100/100 1 అవుతుంది. కానీ 120/100 ఏమవుతుంది? 12/10 అవుతుంది. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి కావడానికి అవకాశం లేదు అన్నమాట. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అట్లాగే
మనకి ద ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్ ఈజ్ 1. అసలు షూర్ ఈవెంట్ అంటే ఏంటి, సర్టెన్, షూర్ ఆర్ సర్టెన్ రెండు ఒకటే అనమాట. డిఫరెంట్ నేమ్స్లో పిలుస్తూ ఉంటాం. మనం ఏ ఈవెంట్కి జరగడానికి 100% ఛాన్సెస్ ఉంటాయో, ఖచ్చితంగా జరుగుతుందో అట్లాంటి ఈవెంట్ని మనం షూర్ ఈవెంట్ అని కానీ సర్టెన్ ఈవెంట్ అని కానీ పిలుస్తాం అనమాట. బట్ వీటికి ఎగ్జాంపుల్ చెప్పమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైస్ని రోల్ చేశాను అనుకోండి, నాకు ఈ 7 కంటే చిన్న నెంబర్ రావడం అనేది ఒక ఈవెంట్ అనుకోండి. మనకి 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ వచ్చినా కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. కాబట్టి మనకి ఇక్కడ అన్నీ కూడా ఏ నెంబర్ వచ్చినా మనకి జరుగుతుంది, ఆ కండిషన్ అనేది జరుగుతుంది, ఆ ఈవెంట్ అనేది జరిగినట్లే. కాబట్టి అది మనకి షూర్ ఈవెంట్ అవుతుంది అనమాట, లేకపోతే సర్టెన్ ఈవెంట్ అవుతుంది అనమాట. మనకి ఏ షూర్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీని కాలిక్యులేట్ చేసినా సరే మనకి ఎప్పుడు ఎంత వస్తుంది అనమాట, 1 వస్తుంది. నెక్స్ట్, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. అసలు ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, అసలు ఒక ఈవెంట్ జరగడానికి ఛాన్సే లేదనుకోండి, దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ని రోల్ చేసినప్పుడు మోర్ దాన్ 6 రావడం, అంటే 6 కంటే పెద్ద నెంబర్ రావడం సాధ్యం అవుతుందా, అవ్వదు కదా. కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. అట్లాంటి ఇంపాసిబుల్ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీ ఆల్వేస్ 0 అవుతుంది అనమాట. నెక్స్ట్, an event having only one outcome is called elementary event. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ రోల్ చేసాం అనుకోండి, అందులో ఈవెంట్స్ ఏంటి, 1, 2, 3, 4, 5, 6 ఇవి అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 రావడం అనేది ఒక ఈవెంట్ అనుకుంటే దానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఓన్లీ 1 ఫేవరబుల్ అవుట్కమ్ మాత్రమే ఉంది. అలాగే 2కి కూడా ఒకే ఫేవరబుల్ అవుట్కమ్ ఉంది, 3కి ఒకే ఫేవరబుల్ అవుట్కమ్ ఉంది. ఇట్లా ఏ ఈవెంట్కి ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటి మాత్రమే ఉంటుందో వాటన్నిటినీ కూడా మనం ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్వేస్ 1 అవుతుంది అనమాట. అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ని యాడ్ చేసాం అనుకోండి, ఆల్వేస్ 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ తీసుకున్నాం, మన కాయిన్లో శాంపిల్ స్పేస్ ఏమవుతుంది, HT అవుతుంది. ఓకే, హెచ్ రావడానికి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, ఒకటే ఉంది. టైల్ రావడానికి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, 1 ఉంది. కాబట్టి వీటన్నిటిని ఏమనొచ్చు మనం, ఎలిమెంటరీ ఈవెంట్స్ అనొచ్చు అనమాట. వీటి ప్రాబిలిటీస్ని కాల్కులేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ P ఆఫ్ H అంటే H రావడానికి ప్రాబిలిటీ. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 1. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 2, 1/2. అలాగే టైల్ రావడానికి కూడా ప్రాబిలిటీ ఎంత అవుతుంది, ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 1. టోటల్ అవుట్కమ్స్ 2. ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 1/2 + 1/2 ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి ఎలిమెంటరీ ఈవెంట్స్ 2 ఉన్నాయి, ఆ రెండింటి యొక్క ప్రాబిలిటీస్ని యాడ్ చేస్తే 1 వచ్చింది. అలాగే డైస్ని తీసుకున్నాం అనుకోండి, 1 రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 1/6, 2 రావడానికి 1/6, 3 రావడానికి 1/6, అలా 6 రావడానికి 1/6. వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది అనమాట. నెక్స్ట్, కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇఫ్ ద యూనియన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ 2 ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు శాంపిల్ స్పేస్, దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం శాంపిల్ స్పేస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనకి ఈవెంట్ నెంబర్ రావడం అనేది ఒక ఈవెంట్, అలాగే ఆడ్ నెంబర్ రావడం అనేది ఒక ఈవెంట్ అనుకుందాం డైస్ని రోల్ చేసినప్పుడు. దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, 2, 4, 6. దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, 1, 3 అండ్ 5. ఇవి 2 సెట్స్ కదా. యూనియన్ అంటే ఈ రెండింటిని క్లబ్ చేయడం అనమాట, ఎడిషన్ చేయడం లాంటిది అనమాట. అన్ని కలిపి రాసేసాం అనుకోండి, చిన్న నుంచి పెద్దకి 1, 2 ఉంది, 3 ఉంది, ఇక్కడ 4, 5, 6. ఇది యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం అనమాట. ఇలా చేస్తే ఇది దేనికి సమానం అవుతుంది, శాంపుల్ స్పేస్కి సమానం అవుతుంది కదా. అప్పుడు ఈ రెండింటిని ఏమంటారంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ అనే ఈవెంట్ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ని మనం ఈ బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనకి ఎప్పుడు కూడా P ఆఫ్ E అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్ మనకి 1 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఇక్కడ 3 ఉంది, 3/6 అంటే 1/2. అలాగే ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ, దీని కాంప్లిమెంటరీ ఈవెంట్ కదా, అప్పుడు కూడా 3/6 అంటే 1/2. 1/2 యాడ్ చేస్తే 1 అవుతుంది కదా. దీన్ని
మనం కొన్ని సమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట ఈ కండిషన్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. వీటిలో నేను కొన్ని ప్రీవియస్ పాలిసెట్లో అడిగిన బిట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది, అలాగే ఏపీఆర్జేసీలో అడిగిన బిట్స్ని కూడా పికప్ చేయడం జరిగింది. ఓకే, ఇది నార్మల్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్ ఏ రెడ్ బాల్, ఏ బ్లూ బాల్ అండ్ ఏ ఎల్లో బాల్. ఆల్ బాల్స్ ఆర్ బీయింగ్ ఆఫ్ ద సేమ్ సైజ్, అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయన్నమాట. మానస టేక్స్ అవుట్ ఏ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ ర్యాండమ్లీ. బ్యాగ్లోకి చూడకుండా మానస ఒక బాల్ని తీసినప్పుడు అది ఎల్లో బాల్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటాడు. P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఆ బ్యాగ్లో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయంటే ఒక రెడ్, ఒక బ్లూ, ఒక ఎల్లో, అంటే 3 బాల్స్ ఉన్నాయి. మనకి ఎల్లో బాల్ రావడం అనేది ఈవెంట్. దానికి ఫేవరబుల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది కదా. కాబట్టి ఇక్కడ N of E 1 అనమాట. 1 by టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 3. 1/3 అనేది ప్రాబిలిటీ అవుతుంది. కాబట్టి C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ ఈజ్ x/12 and the probability of not getting the correct answer is 5/8, then the value of x is, ఇక్కడ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ యొక్క ప్రాబిలిటీ x/12, నెక్స్ట్ నాట్ గెస్సింగ్ అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 5/8 అయితే x వాల్యూ అడిగారు. ఈ రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి కదా, ఈ నాట్ ఈ అనమాట. కాబట్టి మనకి P of E ప్లస్ P of E బార్ వాల్యూ ఆల్వేస్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ P of E వాల్యూ ఎంత? x/12. P of E బార్ వాల్యూ ఎంత? 5/8. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1 రావాలి. ఎల్సిఎం తీసుకున్నాం, 12కి 8కి ఎల్సిఎం ఎంత? 24. 12 టేబుల్ 24లో 2 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి 2 into x 2x. 8 టేబుల్ 24లో 3 టైమ్స్, 3 5s are 15 ఈక్వల్ టు 1. ఈ 24ని RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే 2x ప్లస్ 15 ఈక్వల్ టు 24. 2x ఈక్వల్ టు 15 RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే 24 15 మైనస్ చేస్తే 9. ఈ 2ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తే 9/2 అవుతుంది. 9/2, 9ని 2తో డివైడ్ చేస్తే 4.5 వస్తుంది కదా. ఎక్కడ ఉంది మనకి? ఏలో ఉంది కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. A box contain 24 balls of which x red, 2x white and 3x blue అనమాట. ఒక బ్యాగ్లో 24 బాల్స్ ఉన్నాయి. అందులో x రెడ్ బాల్స్ ఉంటే 2x ఏమో వైట్ బాల్స్ అండ్ 3x ఏమో బ్లూ బాల్స్ ఉన్నాయి. ఏ బాల్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ సెలెక్టెడ్ బాల్ ఈజ్ నాట్ రెడ్ అనమాట. ఇక్కడ మనకి ఏమైనా రెడ్ ఉంది, నెక్స్ట్ వైట్ ఉంది, బ్లూ ఉంది. రెడ్ ఏమో x, వైట్ 2x అంటే బ్లూ 3x. ఇన్ని బాల్స్ ఉన్నాయి. టోటల్ ఎంత అంటే 24 బాల్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 24 వస్తుంది కదా. ఎంత వస్తుంది? 6x. అంటే 6x వాల్యూ 24 అనమాట. అప్పుడు x వాల్యూ చెప్పేయచ్చు మనం. 2x 24/6 ఎన్ని టైమ్స్ పోతుంది? 4. అంటే x వాల్యూ 4. అంటే రెడ్ బాల్స్ ఎన్ని ఉంటాయి? 4. వైట్ బాల్స్ 2 4s are 8. బ్లూ బాల్స్ 3 4s are 12. ఇట్లా ఉన్నాయన్నమాట. కొంచెం ఇండైరెక్ట్గా ఇచ్చారు క్వశ్చన్. ఇప్పుడు మనకి ఏంటంటే మనం తీసిన బాల్ అనేది రెడ్ కాకూడదు. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? రెడ్ కాకూడదు అంటే వైట్ కావచ్చు, బ్లూ కావచ్చు. ఈ రెండు ఫేవరబుల్ అవుతాయి. అంటే 8 + 12 ఎంత? 20 బై టోటల్ అవుట్కమ్స్. ఆ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? టోటల్ 24 ఉన్నాయి. 4 టేబుల్ 5 టైమ్స్ 6 టైమ్స్ అంటే ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట? 5/6 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి డీలో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th one. 2 dice are thrown at the same time. What is the probability that the sum of the two numbers appearing on the top of the dice is more than 10? అంటే 2 డైస్ని మనం ఒకేసారి రోల్ చేసాం. ఓకే, అప్పుడు ఆ పైన 2 నెంబర్స్ వస్తాయి కదా 2 డైస్ మీద. ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే నెంబరు 10 కంటే ఎక్కువ కావడానికి ప్రాబబిలిటీ ఎంత? మనకి ఒక డైస్ని రోల్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6.
కానీ 2 డైస్ని రోల్ చేసినప్పుడు ఏమవుతుంది 6 6 ఆర్ 36 అవుతుంది. అంటే కానీ 6 + 6 12 అవుతుంది అనమాట. అట్లాగే మనం ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 × 2 2 2s are 4 3 కాయిన్స్ను టాస్ చేసినప్పుడు 2 × 2 × 2 అంటే 8 అవుతుంది అనమాట. అట్లా అలాగే 3 డైస్ను ఒకేసారి రోల్ చేసాం అనుకోండి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయంటే 6 × 6 × 6 అంటే 216 అవుట్కమ్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే 1 తోటి 6 రాయొచ్చు కదా. 1 ఫస్ట్ డైస్ మీద 1 రాసిన వచ్చినప్పుడు సెకండ్ డైస్ మీద 1 నుంచి 6 వరకు ఉన్న ఏదో ఒక నెంబర్ రావచ్చు. అంటే అక్కడ 6 అవుట్కమ్స్ వచ్చాయి. మళ్ళీ 2తో కూడా 6 3తో అట్లాగా 6 6 ఆర్ 36 వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి టోటల్ 10 కంటే ఎక్కువ అవ్వాలి అంటే అది 11 అయినా కావచ్చు 12 అయినా కావచ్చు. మనకి మ్యాక్సిమం 12 వస్తుంది కదా, ఎందుకంటే 6 + 6 12 అంతకంటే సమ్ ఎక్కువ వేయడానికి అవకాశం లేదు. ఓకే 11 అవ్వడానికి ఏమేమి అవుట్కమ్స్ ఉన్నాయి 5 6 అలాగే 6 5. ఫస్ట్ డైస్ మీద 5 వచ్చి సెకండ్ డైస్ మీద 6 వచ్చిన, ఫస్ట్ దాని మీద 6 వచ్చి సెకండ్ దాని మీద 5 వచ్చిన టోటల్ 11 అవుతుంది. నెక్స్ట్ 12 అవడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి ఓన్లీ 6 6 వస్తేనే మనకి 12 అవుతుంది అనమాట. టోటల్ మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత 36. 3 టేబుల్ 1 టైమ్ 12 టైమ్స్ అంటే 1/12 అనేది ఇక్కడ మనకి ప్రాబబిలిటీ అవుతుంది. అది ఎక్కడుంది మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 2 కార్డ్స్ ఆఫ్ హార్ట్స్ అండ్ 4 కార్డ్స్ ఆఫ్ స్పేడ్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. అంటే 52 కార్డ్స్ ఉంటాయి మనకి ప్లేయింగ్ కార్డ్స్ లో. ఈ ప్లేయింగ్ కార్డ్స్ మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి అనమాట. మనకి టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి మనకి 52 కార్డ్స్ ఉంటాయి. ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇందులో మనకి హాఫ్ అంటే 26 రెడ్ కలరు, అలాగే హాఫ్ మరొక హాఫ్ ఏమో బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఇందులో ఈ రెడ్ కలర్ లో ఉండేవి ఏంటి అంటే డైమండ్ అండ్ హార్ట్. ఇవి రెండు మనకి రెడ్ కలర్ లో ఉంటాయి అనమాట, డైమండ్ అండ్ హార్ట్. నెక్స్ట్ బ్లాక్ కలర్ లో ఉండేవి ఏంటి అనమాట స్పేడ్ అండ్ దీన్ని ఏమంటే క్లబ్ అంటాం, క్లబ్. ఓకే ఇవి మనకి ఏమేమి కార్డ్స్ ఉంటాయంటే ఏ ఉంటుంది, ఏ అంటే ఏ లెటర్ ఉన్నదాన్ని ఏస్ అంటాం. 2 3 4 5 6 7 8 9 10 జే క్యూ అండ్ కే ఇట్లా ఉంటాయి మనకి. ఓకే అంటే ప్రతిదీ 4 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఏసులు 4 ఉంటాయి. ఆ 4 ఏంటంటే డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి, స్పేడ్ ఒకటి అంటే క్లబ్ ఒకటి. అలాగే 2లు 4 ఉంటాయి, 3లు 4, జేలు 4, అలాగే క్యూలు 4, కేలు 4. జే క్యూ కేల్ని ఫేస్ కార్డ్స్ అంటాం అనమాట, ఎందుకంటే వాటి మీద మనిషి బొమ్మలు ఉంటాయి కాబట్టి జేలు 4, క్యూలు 4 అండ్ కేలు 4. జే అంటే జాక్, క్యూ అంటే క్వీన్, కే అంటే కింగ్ అనమాట. మొత్తం ఫేస్ కార్డులు 3 4 12 ఉంటాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఇక్కడ డైమండ్ గుర్తున్న కార్డులు ఎన్ని ఉంటాయి 13 ఉంటాయి, అలాగే హార్ట్ 13, స్పేడ్ 13 అండ్ క్లబ్ 13 అనమాట. ఓకే సింబల్ వస్తే అవి 13 ఉంటాయి. కలర్ వస్తే ఎప్పుడైనా హాఫ్ చేయాలన్నమాట. రెడ్ ఏసులు 4 ఉంటాయి, రెడ్ ఏస్ అంటే దాన్ని హాఫ్ చేయాలి. ఓకే ఇప్పుడు ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి 12 ఉంటాయని చెప్పుకున్నాం. మరి బ్లాక్ ఫేస్ కార్డ్ అంటే దాన్ని హాఫ్ చేయాలి అంటే 6 ఉంటాయి అనమాట. ఈ విధంగా మనం కాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమన్నారు 52 కార్డ్స్ ఉన్న ప్లేయింగ్ కార్డ్స్ డెక్ లోంచి 2 కార్డ్స్ ఏమో హార్ట్స్ మిస్ అవ్వాయి, అలాగే స్పేడ్లు ఏమో 4 కార్డ్స్ మిస్ అవ్వాయట. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్ అంటే అట్లా ఇంకా మిగిలిన వాటిలోంచి ఒక కార్డ్ ని పికప్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ కార్డ్, అది బ్లాక్ కార్డ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత. అసలు 52 ఉంటాయి, అందులో 2 + 4 6 మిస్ అవ్వాయి. ఆ 52 లోంచి 6 మైనస్ చేస్తే ఇంకెన్ని ఉంటాయి కార్డ్స్, అందులో 46 ఉంటాయి. ఓకే ఇవి టోటల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ గురించి చూడాలి. మనకి బ్లాక్ కార్డ్ అవ్వాలి. యాక్చువల్గా బ్లాక్ ఎన్ని ఉంటాయి 26 ఉంటాయి బ్లాక్ కార్డ్స్, కానీ అందులో కొన్ని కార్డ్స్ మిస్ అవుతాయి. హార్ట్లు ఏమో రెడ్ కలర్ లో ఉంటాయి కాబట్టి ఇది కాదు. మరి స్పేడ్లు మనకి బ్లాక్ కలర్ లో ఉంటాయి అంటే 4 ఉండవు అందులో. అంటే 26 నుంచి ఆ 4 మైనస్ చేస్తే ఇంక బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి బ్లాక్ కార్డులు 22 ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట 22/46 అవుతుంది.
టేబుల్ ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఉంది, కట్ చేయలేదు కదా, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆల్ ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్ 52 and one card is taken randomly from the remaining cards. What is the probability of getting a black ace? అంటే మొత్తం 52 కార్డ్స్ లోంచి ఫేస్ కార్డ్స్ అన్నిటినీ తీసేశారనమాట. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం, 12 ఉంటాయి. JQK 3 ఉంటాయి కదా, 3 4 12 ఉంటాయి. వాటిని తీసేశారు. 52 లోంచి ఈ 12 మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి, 40 ఉంటాయి. అంటే ఆల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 40 అనమాట. ఇప్పుడు కండిషన్ ఏంటి, మనం తీసిన కార్డు బ్లాక్ ఏస్ అవ్వాలి. ఏస్లు ఎన్ని ఉంటాయి, ఏస్లు అన్నీ ఉంటాయి, మనం ఏం తీయలేదు, కొన్ని ఫేస్ కార్డునే తీసేస్తాం, 4 ఉంటాయి. కానీ అది కలర్ ఇచ్చాడు కదా బ్లాక్ అని, అందులో హాఫ్ ఉంటాయి, అంటే 2 ఏస్లు ఉంటాయి అనమాట, బ్లాక్ ఏస్లు. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అనమాట, 2 టేబుల్ కట్ చేస్తే 1/20 అనేది మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ అవుతుంది. అది ఎక్కడ ఉంది, డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఏ నెంబర్ సచ్ దట్. కండిషన్ ఏం చెప్పుకున్నాం, ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే 0 నుంచి 1 వరకు ఉన్న వాల్యూస్ లో ఏదో ఒకటి ఉంటుంది, ఇంక్లూడింగ్ 0 and 1. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇఫ్ ఏ నెంబర్ ఎక్స్ ఈజ్ చూజన్ randomly ఫ్రమ్ ద numbers 1 2 3 4 and another number y selected randomly from the numbers 1 4 9 16, then match the probability of the following. ఓకే, ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి. x అనే నెంబర్ నేమో దేంట్లోంచి తీసుకున్నారు, 1 2 3 4 అనే నెంబర్స్ లోంచి తీసుకున్నారు. y అనే నెంబర్ ని దేంట్లోంచి తీసుకున్నారు, మనకి 1 4 9 అండ్ 16 అనే దాని నుంచి తీసుకున్నారు అన్నమాట. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఆ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చేది దాని యొక్క ప్రాబిలిటీ 1 కంటే తక్కువగా ఉండాలన్నమాట. ఇక్కడ మనకి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అంటే ఇవి 4 4 4 4 ఎంత అవుతాయి, 16 అవుతాయి అన్నమాట. ఇప్పుడు లెస్ దాన్ 1 అంటే ఇందులోంచి నేను 1 సెలెక్ట్ చేశాను, ఇందులోంచి 1 సెలెక్ట్ చేశాను. ఆ రెండింటిని ఇంటూ చేస్తే 1 into 1 1 అవుతుంది. 1 కంటే చిన్న నెంబర్ వచ్చే ఛాన్స్ ఉందా, ఏదైనా 2ని తీసుకున్నా 3ని తీసుకున్నా దేని తీసుకున్నా వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్ 0/16 0 అవుతుంది. అంటే పి, ఇక్కడ పి అనేది ఆన్సర్ డి అనమాట, దాని యొక్క ప్రాబిలిటీ. పిని డితో మ్యాచ్ చేసిన ఆప్షన్స్ లేనట్లయితే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. పి ఏతో మ్యాచ్ చేశారు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇక్కడ డి. నెక్స్ట్ ఇక్కడ ఏతో మ్యాచ్ చేసి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, బి అవుతుంది. ఒకవేళ 1 కంటే ఎక్కువ పిని డితో మ్యాచ్ చేశారు అనుకోండి, అప్పుడు రెండో దాంట్లోకి వెళదాం. xy ఈజ్ లెస్ దాన్ 4 అంటే మనం x లోంచి ఒక నెంబర్ తీసుకుని y లోంచి ఒక నెంబర్ తీసుకుని రెండింటిని ఇంటూ చేస్తే వచ్చే నెంబర్ 4 కంటే తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 1 ఓకే, ఇలా తీసుకుంటే మనకి లెస్ దాన్ 4 వస్తుంది. 2 1 ఓకే, 3 1 3 1s are 3 అవుతుంది కదా, ఇక్కడ 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. మళ్ళీ 4 1s are 4, కానీ ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, 4 కూడా కాకూడదు. ఇప్పుడు ఇక్కడ 4 తీసుకున్నాం 1 4, అప్పుడు 4 అవుతుంది, అది కాకూడదు. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట, 3. టోటల్ అవుట్కమ్స్ 16, 3/16 అనమాట దీనికి. కాబట్టి ఇది సి అనమాట. ఇట్లా చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది, ఈ పి ఆఫ్ xy లెస్ దాన్ 9 అంటే 9 కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి 4 1 కూడా పనిచేస్తుంది, 4 1s are 4. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తీసుకుందాం. నెక్స్ట్ 1 4 1 4s are 4, ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ 1 9 ఇది పనిచేయదు కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 4s పనిచేయదు, 2 4s పనిచేస్తుంది. మళ్ళీ 2 into 4 2 4s are 8 అవుతుంది. ఇంకేవి పనిచేయవు. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 అంటే 6/16 అనమాట. అంటే ఇది ఆన్సర్ ఇలా అవుతుంది. ఇట్లా మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ 9th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. అంటే మనకి 0 నుంచి 1 వరకు ఏదైనా వాల్యూ అవ్వచ్చు, ఇది అవుతుంది. అలాగే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కదా, న్యూమరేటర్ చిన్నగా ఉంది కాబట్టి ఇది అవుతుంది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇది అవ్వదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది, మళ్ళీ 1 అవుతుంది. నెక్స్ట్ 10th వన్. ఇఫ్ 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ రాండమ్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్ డెక్ ఆఫ్
52 playing cards, then the probability of getting non-face card. Non-face card రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు అంటే ఫేస్ కార్డు కాకూడదు. మొత్తం కార్డులు ఎన్ని 52, అందులోంచి ఫేస్ కార్డులు మైనస్ చేస్తే మిగిలినవన్నీ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఆ 12 మైనస్ చేసామనుకోండి 40 అవుతుంది, అంటే 40/52 అనమాట. ఓకే, ఇక టేబుల్ కట్ చేయొచ్చు. 4 టేబుల్ 10 టైమ్స్, 4 టేబుల్ 13 టైమ్స్, 10/13 అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ లాట్ కన్సిస్ట్ ఆఫ్ 144 బాల్ పెన్స్, ఆఫ్ విచ్ వాటిలో అంటే ఈ 144లో 20 ఆర్ డిఫెక్టివ్, అంటే 20 పెన్స్ డిఫెక్టివ్ పెన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆర్ గుడ్, మిగిలినవన్నీ కూడా గుడ్ అనమాట. రఫియా విల్ బై ఏ పెన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ బట్ విల్ నాట్ బై ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. ద షాప్ కీపర్ డ్రాన్ 1 pen at random and give it to her. The probability that she will buy the pen. అంటే మనకి ఒక లాట్ ఉంది, పెన్స్ లాట్. అందులో టోటల్ ఎన్ని పెన్స్ ఉన్నాయి? 144 పెన్స్ ఉన్నాయి. అందులో 20 పెన్స్ డిఫెక్టివ్ ఉన్నాయన్నమాట. అంటే గుడ్ కండిషన్ లో ఉన్నవి ఏంటి? ఇందులోంచి 20 మైనస్ చేసామనుకోండి 4 to 124 ఇవి గుడ్ కండిషన్స్ లో ఉన్నాయన్నమాట. ఇవేమో డిఫెక్టివ్ పెన్స్ అన్నమాట. ఇప్పుడు రఫియా ఏం చేస్తున్నట, షాప్ కీపర్ ఇచ్చిన పెన్ అనేది మంచి కండిషన్ లో, గుడ్ కండిషన్ లో ఉంటేనే కొంటుంది, లేకపోతే కొనదనమాట. షాప్ కీపర్ అంటే చూసిన వెంటనే ఏది డిఫెక్టివ్ చెప్పలేం కాబట్టి ఒక పెన్ తీసి ఇచ్చాడు. అది రఫియా కొనడానికి ప్రాబిలిటీ ఎంత అంటే, రఫియా కొనాలి అంటే గుడ్ పెన్ అయి ఉండాలి. గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? 124, కాబట్టి ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ లాట్ లో ఎన్ని పెన్స్ ఉన్నాయి? 144. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. 4 టేబుల్ 3 1, 4 టేబుల్ 3 4 12, 24, 24లో 6, 31/36. అది ఎక్కడుంది? మనకి సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్. If a ball is drawn at a random from the bag, then the probability of getting a red ball. అంటే ఒక బ్యాగ్ లో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అందులోంచి ఒక బాల్ తీసినప్పుడు రెడ్ బాల్ కావడానికి ప్రాబిలిటీ, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3. టోటల్ ఎన్ని ఉన్నాయంటే 3 + 5 8, అంటే 3/8 మనకి ప్రాబిలిటీ అవుతుంది. అది డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. 2 dice are thrown simultaneously, then the probability of getting the sum of 2 numbers appeared on them is a prime number. అంటే 2 డైస్ ఒకేసారి రోల్ చేసాం, అప్పుడు రెండింటి మీద ప్రతి దాని మీద ఒక్కొక్క నెంబర్ వస్తుందంటే 2 నెంబర్స్ కనిపిస్తాయి మనకి పైకి. ఆ రెండింటి యొక్క సమ్ అనేది ప్రైమ్ నెంబర్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? ఓకే, ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? మనకి ఇక్కడ ఒక 6 నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 6 నెంబర్స్, మ్యాక్సిమం 12 వస్తుంది రెండింటిని యాడ్ చేస్తే. ఇప్పుడు 12 లోపల ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. 12 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 5 7 11. అంటే వాటి 2 నెంబర్స్ యాడ్ చేస్తే వీటిలో ఏదైనా నెంబర్ వస్తేనే మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. 2 రావడానికి కండిషన్ ఏంటి? 1 1 వస్తేనే 2 వస్తుంది, ఇంకా ఏ ఛాన్స్ లోని రాదు. మన 3 ఎప్పుడు వస్తుందంటే యాడ్ చేసినప్పుడు 1 2 వచ్చినా 2 1 వచ్చినా మనకి యాడ్ చేసినప్పుడు 3 వస్తుంది. మరి 5 రావడానికి 1 4 2 3 3 2 నెక్స్ట్ 4 1. వీటిల్లో ఏ వచ్చినా మనకి యాడ్ చేసినప్పుడు 5 వస్తుంది అనమాట. నెక్స్ట్ 7 రావడానికి 1 6 2 5 3 4 4 3 నెక్స్ట్ 5 2 అండ్ 6 1. వీటిలో ఏది వచ్చినా మనకి యాడ్ చేసినప్పుడు 7 వస్తుంది. ఇంకా 11 అంటే 5 6 6 5 అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటనమాట? ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎన్ని ఉన్నాయి టోటల్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి టోటల్. 15 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 2 డైస్ కాబట్టి 6 6 36 అనమాట. 36 15/36. ఎక్కడైనా ఉందా మనకి? 15/36 లేదు. టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అంటే 15/36 కరెక్ట్ ఆన్సర్.
ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 15/36 అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా 15 అయి ఉండేది బహుశా, కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ 14. ఏ బ్యాగ్ కంటైన్స్ 12 balls. Out of them, X are white. If 6 more white balls are added to the bag, the probability of the drawing a white ball will be doubled. Then X. మనకి ఏపీఆర్జేసీలో అడిగే క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాకపోతే మనం కాన్సెప్ట్స్ మీద బాగా గ్రిప్ ఉన్నట్లయితే ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతాం. ఒక బ్యాగ్లో 12 balls ఉన్నాయంట. ఆ 12లో మనకి ఎక్స్ బాల్స్ వైట్ కలర్లో బాల్స్ అన్నమాట. వైట్ బాల్స్ ఎక్స్ ఉన్నాయి. ఓకే, అయితే మనకి 6 more balls-ని వైట్ బాల్స్, ఇక్కడ మరొక 6 వైట్ బాల్స్ని యాడ్ చేసినప్పుడు మనకి మొదట వైట్ బాల్ తీసినప్పుడు వచ్చిన ప్రాబబిలిటీకి అది డబుల్ ఉంటుంది అనమాట. 6 balls యాడ్ చేసిన తర్వాత వైట్ బాల్ తీస్తే వచ్చే ప్రాబబిలిటీ డబుల్ ఉంటుంది మొదటి దానికంటే. అయితే అసలు ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఫస్ట్ 12 balls లోంచి మనం వైట్ బాల్ తీయడానికి ప్రాబబిలిటీ ఏమవుతుంది, వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అందులో ఎక్స్, కాబట్టి ఎక్స్ బై టోటల్ ఎన్ని 12. ఇది ఫస్ట్ ప్రాబబిలిటీ అన్నమాట. ఇప్పుడు ఏం చేశారు, అందులో కొత్తగా మరొక 6 వైట్ బాల్స్ని యాడ్ చేశారు. అప్పుడు మొత్తం బాల్స్ ఎన్ని అవుతాయి, 18 అవుతాయి. అందులో వైట్ బాల్స్ ఎన్ని అవుతాయి, యాడ్ చేసినవన్నీ మనకి వైట్ బాల్సే కాబట్టి ఆల్రెడీ ఎక్స్ వైట్ బాల్స్ ఉన్నాయి. ఇంకొక 6 యాడ్ చేసాం కాబట్టి 6 + x అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రాబబిలిటీ కాల్కులేట్ చేసాం అనుకోండి, P of E2 అనుకుందాం. ఇక్కడ వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 + x, అది x + 6 బై టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 18. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, ఈ సెకండ్ కాల్కులేట్ చేసిన ఈ ప్రాబబిలిటీ అనేది మొదటి దానికి డబుల్ ఉంటుంది, అంటే P of E1 అవుతుంది అనమాట. అయితే ఎక్స్ వాల్యూ ఎంత, P of E2 ఎంత, 6 + x / 18 = 2 ఇంటూ P of E1 ఎంత, x / 12. 2 టేబుల్ ఇందులో 6 times. ఓకే, 6 టేబుల్ ఇందులో 1 time 3 times. అంటే మనకి ఏం మిగిలింది, 6 + x / 3 = x వచ్చింది. ఈ 3ని మనం RHS ట్రాన్స్పోజ్ చేస్తే 6 + x = 3x అవుతుంది. ఈ xని మనం RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే 6 = 3x - x అవుతుంది, అంటే 2x అవుతుంది. అప్పుడు x ఏమవుతుంది, 6/2 అంటే 3 అవుతుంది అనమాట. అంటే అట్ ద ఫస్ట్ ఆ బ్యాగ్లో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయన్నమాట, 3 వైట్ బాల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ అవుతుంది అన్నమాట. ఏ నంబర్ x is selected from the numbers 1, 2, 3. x అనే నెంబర్ వెయిట్ నుంచి సెలెక్ట్ చేశారు, 1, 2, 3 అనే 3 నెంబర్స్ లోని సెలెక్ట్ చేశారు. అండ్ దెన్ ఏ సెకండ్ నెంబర్ y is selected from the numbers 1, 4, 9. అంటే y అనే నెంబర్ ని 1, 4, 9 అనే నెంబర్స్ లోని సెలెక్ట్ చేశారు. దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ లెస్ దెన్ 9. ఇంతకు ముందు ఇలాంటివి చేసాం కదా, అంటే P of xy ఈజ్ లెస్ దెన్ 9 అవ్వాలి. దీని ప్రాబబిలిటీ ఎంత, 9 కంటే తక్కువ రావాలి. ఓకే, 1, 1 చేసినా వస్తుంది, 2, 1 చేసినా, 3, 1 చేసినా, అట్లా మనకి 3 వస్తాయి ఫేవరబుల్ అవుట్కమ్స్. అంటే మనం ఇందులోంచి 1, ఇందులోంచి 1, 2, 1, 3, 1 సెలెక్ట్ చేసినప్పుడు మల్టిప్లై చేస్తే ఎప్పుడు మనకి 9 కంటే చిన్న నెంబరే వస్తుంది. ఇప్పుడు 1, 4 అది స్మాలెస్ట్ నెంబరే వస్తుంది కదా, అది ఒకటి ఉంది +1. నెక్స్ట్ 1, 9 రాదు కదా. నెక్స్ట్ 2, 1, 2, 1 చేసాం కదా. 2 4s, 2 4s are 8, అదొక 1 వస్తుంది. మళ్ళీ 3 4s are రాదు, 9 1s are రాదు. అంటే ఇక్కడ 1 తోటి 3 వచ్చాయి, 4 తోటి 2 వచ్చాయి, ఇంకా 9 తో వచ్చే ఛాన్స్ లేదు. అంటే 3 + 2 5 అనమాట. 5 బై టోటల్ 3 3s are ఎంత 9, 5/9 అనమాట. అది ఎక్కడుంది మనకి, బిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఏ బ్యాగ్ కంటైన్స్ 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, the probability that is a perfect square number. Prime numbers, perfect square numbers, ఇట్లాంటివన్నీ మనకు తెలిసి ఉండాలన్నమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే.
స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏ నెంబర్ని అయితే ప్రోడక్ట్ ఆఫ్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలుగుతామో వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 2 × 2. దీనికోసం ఏం చేస్తాం? న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్ చేసుకుంటే వెళ్ళండి. 1 స్క్వేర్ 1, ఇదొక పర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. అలాగే 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ అంటే 100, కానీ ఇక్కడ వరకు మనకి 90 వరకే ఉన్నాయి, అంటే మనం 81 వరకే తీసుకోవాలి. ఎన్ని నెంబర్స్ స్క్వేర్ చేసాం? 9 నెంబర్స్ స్క్వేర్ చేసాం కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అనమాట? 9 అనమాట. అంటే 9 బై టోటల్ ఎన్ని ఉన్నాయి అందులో డిస్క్లు? 90 ఉన్నాయి. బై 90, 9 టేబుల్ 1 టైమ్ 10 టైమ్ 1/10 అనేది ప్రాబబిలిటీ అవుతుంది, అంటే ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటిల్లో ఏది ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కాదు. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది 0కి 1కి మధ్యలో ఉండే వాల్యూ కాబట్టి ఇదే అవుతుంది. 33% అంటే 33/100, అది ప్రాపర్ ఫ్రాక్షన్ కదా, అవుతుంది. 7/6 ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇది కాదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 18th one. If a card is drawn at random from a well-shuffled deck of 52 playing cards, then the probability of getting red face card, అంటే 52 ప్లేయింగ్ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ ని తీసినప్పుడు అది రెడ్ ఫేస్ కార్డ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? 12 ఉంటాయని చెప్పుకున్నాం. కలర్ ఇచ్చాడు ఇక్కడ, రెడ్ అన్నాడు కాబట్టి అందులో హాఫ్ ఉంటాయి. 12లో హాఫ్ ఎంత? 6 కదా, అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట? 6 అన్నమాట. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 52. ఏ టేబుల్ కట్ చేసి 2 టేబుల్ 3 టైమ్స్ 2 టేబుల్ 26, అంటే 3/26 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంది మనకి? ఏలో ఉంది. 2 dice are thrown together, the probability of getting the same number, అంటే 2 డైస్ ని ఒకేసారి రోల్ చేసినప్పుడు రెండింటి మీద సేమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? అంటే ఫస్ట్ దాని మీద 1 వచ్చింది అనుకోండి, సెకండ్ దాని మీద కూడా 1 రావాలి. 2 వస్తే 2 రావాలి. ఇట్లా ఎక్కడ వరకు వస్తాయి? 6 వస్తే 6. ఇట్లా ఎన్ని కేసెస్ ఉంటాయి? 6 కేసెస్ ఉంటాయి. ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఇక్కడ 2 డైస్ కాబట్టి 6 6 are 36 టోటల్ అవుట్కమ్స్ అవుతాయి. 6 టేబుల్ 1 టైమ్ 6 టైమ్స్, అంటే 1/6 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. అది ఎక్కడ ఉంది? సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ 3 coins are tossed simultaneously, then the probability of getting at least 2 heads, at least, at most అనే పదాలకు మనకు అర్థాలు తెలిసినప్పుడే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. అట్లీస్ట్ అంటే కనీసం 2 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు. అట్మోస్ట్ అంటే గరిష్టంగా, అంతకు మించి వెళ్ళకూడదు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి మనకి? అట్లీస్ట్ అంతకు మించి కిందకి రాకూడదు, తగ్గకూడదు. ఇంతకడదేమో అట్మోస్ట్ అంటే అంతకు మించి పెరగకూడదు, అదే మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ 3 coins ఒకేసారి ఎగరవేస్తున్నారు కాబట్టి 2 × 2 × 2 టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అవి ఏంటి? మూడింటి మీద హెడ్లు రావచ్చు. నెక్స్ట్, ఫస్ట్ 2 హెడ్లు వచ్చి థర్డ్ది టైల్ రావచ్చు, లేకపోతే ఫస్ట్ది హెడ్, సెకండ్ టైల్, థర్డ్ హెడ్, ఫస్ట్ది టైల్, సెకండ్ హెడ్, థర్డ్ హెడ్, ఇట్లా రావచ్చు అనమాట. లేకపోతే ఒక హెడ్ వచ్చి 2 టైల్ రావచ్చు. ఇది ఎలా రావచ్చు? THT రూపంలో రావచ్చు, లేకపోతే TTH, ఫస్ట్ 2 టీలు అయ్యి తర్వాత హెడ్ రావచ్చు, లేకపోతే 3 టీలు రావచ్చు. ఈ టోటల్ 8 అవుట్కమ్స్ అనమాట. ఇప్పుడు వాడు ఏమన్నాడు? అట్లీస్ట్ 2 హెడ్స్ రావాలి, అంటే 2 అంతకంటే ఎక్కువ రావచ్చు. ఇక్కడ 3 అంటే ఇది ఫేవరబుల్ అవుట్కమ్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ 1 ఉంది, ఇది పనిచేయదు. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 4. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 8. 4 టేబుల్ కట్ చేస్తే 1/2 అనమాట. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? సి అవుతుంది. అట్లా కాకుండా ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ రావన్నాడు అనుకోండి, అప్పుడు దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ 2 అంటే ఈ 3 మాత్రమే ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాయి అన్నమాట. ఓకే, అసలు హెడ్ రావకపోవడానికి ప్రాబిలిటీ ఏంటంటే ఓన్లీ 1 ఉంటుంది. అన్ని టైల్స్ వస్తేనే హెడ్ అసలు రాదు కదా, కాబట్టి మనకి 1/8 అవుతుంది. అట్లీస్ట్ ఒక హెడ్ అయినా రావడానికి ప్రాబిలిటీ ఏంటంటే ఇది ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. అప్పుడు 7/8 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఏ నంబర్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద నంబర్స్ 3, 5, 5, 7, 7, 7, 9, 9, 9, 9. Then the probability
దట్ ద సెలెక్టెడ్ నంబర్స్ ఈజ్ దేర్ యావరేజ్. అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్స్ లింక్ చేసి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, మనం ఈ 5 రెండింటినీ కలిపి ఒకదానికే లెక్క చూడకూడదు, అలాగే 7 మూడింటిని కలిపి ఒకదానికే లెక్క చూడకూడదు. దేనికి అదే అనమాట. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఈ 5 + 5 10 నెంబర్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఎంత అంటే 10 గా తీసుకోవాలి, అంతేగాని 3, 5, 7, 9 అండ్ 4 గా తీసుకోకూడదు అనమాట. ఇప్పుడు ఏమంటారంటే వీటిలోంచి ఒక నెంబర్ని సెలెక్ట్ చేసినప్పుడు అది ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ కి సమానం అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటాడు అనమాట. ఫస్ట్ అసలు వీటి యావరేజ్ ఎంత చూద్దాం. యావరేజ్ అంటే ఏంటి? మీన్ అంటాం మనం స్టాటిస్టిక్స్ లో, అర్థమెటిక్ మీన్ అంటాం. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటన్నిటిని యాడ్ చేద్దాం. ఇవి 13, 20, 27, నెక్స్ట్ 34, 4 9s are 36, 34, 36 యాడ్ చేస్తే 70 వచ్చింది. అంటే ఈ టోటల్ సమ్ ఆఫ్ ద ఆల్ అబ్జర్వేషన్స్ ఏమో 70. ఇవి ఎన్ని ఉన్నాయి? మొత్తము 10 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది అనమాట? 70/10 అవుతుంది. 7 times అంటే 7 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనం తీసిన నెంబరు మీన్ కి యావరేజ్ కి సమానం అవ్వాలి. అలా అవ్వాలంటే మనం దేన్ని పికప్ చేయాలి? 7 ని పికప్ చేయాలి. 7 ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 10. 3/10 అనేది ఇక్కడ ప్రాబబిలిటీ అవుతుంది. అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 22nd వన్. ఇఫ్ P of E minus P of E bar equal to 2/3, then find P of E. ఇక్కడ ఏమి ఇచ్చారంటే P of E minus P of E bar వాల్యూ 2/3 అయితే P of E వాల్యూ ఎంత? మనకు ఒక కండిషన్ తెలుసు. ఏంటది? P of E plus P of E bar వాల్యూ 1 అని తెలుసు మనకి. ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, P of E plus P of E ఏమవుతుంది? 2 P of E అవుతుంది. ఇది ప్లస్ మైనస్ 0 అయిపోతుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 2/3 + 1, 2 1s are 2, 3 1s are 3, అంటే 2 + 3 5/3 అవుతుంది అనమాట. ఇదేంటి? 2 P of E అవుతుంది అనమాట. ఈ 2ని మనం RH లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, P of E = 5/3, ఇది /2 అవుతుంది. దీన్ని /1 పెట్టుకున్నాం అనుకోండి, ఎట్లా రాస్తాం మనం? 5/3 ఇంటూ దీని రెసిప్రోకల్ తీసుకుంటాం 1/2, అంటే 5 1s are 5/6 అనమాట. P of E వాల్యూ ఎక్కడుంది? అది మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ ఏ సింగిల్ థ్రోన్ ఆఫ్ 2 dice, the probability of getting total 11 on the 2 top faces of the die. అంటే 2 డైస్ ఒకేసారి రోల్ చేసినప్పుడు ఆ పైన వచ్చే 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే 11 అవడానికి ప్రాబబిలిటీ ఎంత? 11 ఏ సందర్భంలో అవుతుంది? 5 6 అండ్ 6 5 అయినప్పుడే 11 అవుతుంది. అంటే 2 అనమాట మొత్తం. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2, టోటల్ 3 6 6 are 36. 2 టేబుల్ కట్ చేస్తే 1/18 వస్తుంది. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? ఏది ప్రాబబిలిటీ కావడానికి అవకాశం లేదు. ఇది ప్రాపర్ అవుతుంది. 1.0 అంటే 1 ఇది అవుతుంది. నెగిటివ్ నెంబర్ అవడానికి అవకాశం లేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 15% అంటే 15/100, అది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ P of E is equal to 0.05, దెన్ P of not E అన్నా P of E bar అన్నా ఒకటే. దీన్ని ఇదన్నా నెక్స్ట్ ఇలా ఉన్నా మనకి సేమ్ ఒకటే మీనింగ్ వస్తుంది కదా. మనకి P of E bar ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందని చెప్పుకున్నాం? 1 వస్తుంది. ఇప్పుడు P of E ని RHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు P of E bar = 1 - P of E అవుతుంది. ఇక్కడ మనకి P of E వాల్యూ ఇచ్చాడు 0.05, అంటే 1 లోంచి 0.05 మైనస్ చేయాలి. మరి దీంట్లో పాయింట్ లేదు కదా, అప్పుడు ఏం చేస్తాం? 1 పాయింట్ అని పెట్టుకుని ఎన్ని కావాలంటే అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టి ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేట్టు రాసుకోవాలి. 0.05, 0లోంచి 5 మైనస్ చేయలేం కదా, కాబట్టి బారో తెచ్చుకుంటాం. ఇక్కడ 0 ఉంటుంది, 9 10 వస్తుంది. 10 లోంచి 5 మైనస్ చేస్తే 5, 9 లోంచి 0 మైనస్ చేస్తే 9, మళ్ళీ పాయింట్ దగ్గర పాయింట్ నుంచి 0 లోంచి 0 మైనస్ చేస్తే 0. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అనమాట? 0.95. ఎక్కడుంది? అది బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ is one of the important bit. The probability
దట్ ఏ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 53 మండేస్. అంటే నాన్ లీప్ ఇయర్, లీప్ ఇయర్ అంటే ఏమిటి, నాన్ లీప్ ఇయర్ అంటే ఏమిటి? లీప్ ఇయర్ అంటే 366 డేస్ ఉంటే అది లీప్ ఇయర్, అంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. 365 డేస్ ఉంటే అది నాన్ లీప్ ఇయర్. ఒక నాన్ లీప్ ఇయర్లో అంటే 365 డేస్ ఉన్న ఇయర్లో 53 మండేస్ రావడానికి ప్రాబబిలిటీస్ ఎంత? అసలు ఇందులో ఎన్ని వీక్స్ ఉంటాయి అంటే వీక్కి 7 డేస్ కాబట్టి 5 7s are 35, 1 5 తీసుకున్నాం, 2 7s are 14, 1 అంటే ఎన్ని వీక్స్ ఉంటాయి మనకి 1 ఇయర్లో? 52 వీక్స్, పూర్తి వారాలు ఉంటాయి, కంప్లీట్ వీక్స్ ఉంటాయి. అంటే మనకి 52 మండేస్ కంపల్సరీ ఉంటాయి కదా. మనకి ఇంకా ఒక రోజు ఎక్స్ట్రా మిగిలింది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నారు, 53 మండేస్ కావాలి అంటే ఆ ఒక్కరోజు ఖచ్చితంగా ఏమవ్వాలి, మండే అవ్వాలి. కానీ ఒక్కరోజు మండేనే అవ్వాలనే రూల్ ఏమీ లేదు కదా. మనకు వారంలో 7 రోజులు ఉంటాయి, ఆ 7 డేస్లో ఏదైనా కావచ్చు. కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. అందులో ఒకటే ఒక ఛాన్స్ ఉంది. అందులో 7 డేస్లో మండేలు ఎన్ని ఉంటాయి, ఒక్కటే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి నాన్ లీప్ ఇయర్లో 53 మండేస్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 1/7 అనమాట. అది ఎక్కడుంది, డీలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్ హ్యాస్ 52 సండేస్. ఇంతకు ముందే చెప్పుకున్నాం లీప్ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి, 366 డేస్ ఉంటాయి. ఎన్ని వీక్స్ ఉంటాయి అంటే 5 7s are 35, 1 6, 2 7s are 14 అంటే 52 కంప్లీట్ వీక్స్ ఉంటాయి. ఒక 2 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. అంటే 52 సండేస్ గ్యారంటీగా ఉన్నాయి. కానీ అడిగింది ఏంటి, 53 సండేస్ ఉండాలన్నాడు. అంటే ఆ 2 రోజుల్లో, మిగిలిన 2 రోజుల్లో ఖచ్చితంగా ఒక సండే అవ్వాలి. కానీ ఆ 2 రోజులు ఏమవ్వచ్చు, సండే మండే అవ్వచ్చు, లేకపోతే మండే ట్యూస్డే అవ్వచ్చు. వరుస రోజులే అవుతాయి కదా ఎప్పుడైనా సరే. ట్యూస్డే వెన్స్డే, వెన్స్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే. అంటే ఇందులోని సండే ఉంది, ఇందులోని సండే ఉంది. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి. అలాగే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. కాబట్టి లీప్ ఇయర్ లో 53 సండేస్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట, 2/7 అవుతుంది. అది ఎక్కడుంది, ఏలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సపోజ్ ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ at random on the rectangular region shown in the figure, then the probability that it will land inside the circle with diameter 1. ఓకే, ఒక రెక్టాంగులర్ టేబుల్ అనుకున్నాం. ఈ టేబుల్ మీద 1 మీటర్ డయామీటర్ ఉన్న సర్కిల్ డ్రా చేయబడి ఉంది. మనం దూరం నుంచి ఒక రాయి విసిరినప్పుడు ఈ టేబుల్ మీదకి అది ఈ సర్కిల్లో పడడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నారు అనమాట. సేమ్ అదే ఫార్ములా ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ మనకి ఫేవరబుల్ స్టోన్ ఇందులో పడాలి అంటే ఇది ఫేవరబుల్ ఏరియా అనమాట. ఇదేమో టోటల్ ఏరియా, ఎక్కడైనా పడవచ్చు మనకి ఈ ఏరియాలో. కాబట్టి ఏరియా ఆఫ్ ఫేవరబుల్ రీజియన్ బై టోటల్ ఏరియా చేస్తే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏరియా ఆఫ్ సర్కిల్ బై ఏరియా ఆఫ్ టోటల్ ఏరియా అంటే రెక్టాంగిల్ వస్తుంది అనమాట. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, πr². ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, L × B. పై వాల్యూ ఎంత, 22/7 × R. ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు D, R అంటే అందులో హాఫ్ ఉంటుంది అంటే 1/2 అవుతుంది. 1/2 స్క్వేర్ ఉంది కదా, 1/2 × 1/2 బై L × B. లెంత్ ఏమో 3 మీటర్స్, బ్రెడ్త్ ఏమో 2 మీటర్స్. 2 టేబుల్ ఇందులో 11 టైమ్స్. న్యూమరేటర్స్ అని ఏంటి చేస్తే 11 బై 7 2s are 14 బై 3 2s are 6. దీన్ని బై 1 పెట్టుకుని ఎట్లా రాయొచ్చు, 11/14 ఇంటూ దీని రెసిప్రోకల్ 1/6 అవుతుంది అనమాట. 11 1s are 11/14, 6 are 84. ఇది ప్రాబబిలిటీ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 29th one. A number is selected from the numbers from 1 to 25. The probability that it is a prime number. అంటే 1 నుంచి 25 వరకు ఉన్న నెంబర్స్ లోంచి ఒక నెంబర్ని పికప్ చేసినప్పుడు, సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే, ప్రైమ్ నెంబర్స్ తెలిసి ఉండాలి మనకి. 1 to 25 ఎన్ని ఉంటాయి, 1 to 50 ఎన్ని ఉంటాయి, 1 to 100 ఎన్ని ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. మనకి 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి.
అలాగే 50 వరకు 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మరి 25 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. ఇవి అప్ టు 25 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. టోటల్ ఎన్ని నెంబర్స్ 1 నుంచి 25 వరకు 25 ఉంటాయి కదా. అంటే ప్రాబిలిటీ ఎంత అనమాట? 9/25 అనమాట. అది ఎక్కడుంది? బిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 30th వన్. ఏ నంబర్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 100. ద ప్రాబిలిటీ దట్ ఈజ్ 2-digit నెంబర్. అంటే 1 నుంచి 100 వరకు ఉన్న నెంబర్స్ నుంచి ఒక నెంబర్ని పికప్ చేసినప్పుడు మనం పికప్ చేసిన నెంబర్ అనేది 2-digit నెంబర్ కావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. అసలు 2-digit నెంబర్స్ ఇందులో ఎన్ని ఉంటాయంటే మనకి ఫస్ట్ 9 1-digit నెంబర్స్, వాటిని మైనస్ చేస్తే ఇంకెన్ని ఉంటాయి? మనకి 91 ఉంటాయి. మరి ఇందులో 100 అనేది 3-digit నెంబర్, అది కూడా కౌంట్ చేయకూడదు కదా. అది కూడా మనం మైనస్ చేసామనుకో ఇంకా 2-digit నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనమాట? 90 ఉంటాయి అనమాట. అవి ఫేవరబుల్ అవుట్కమ్స్ 90. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1 నుంచి 100 వరకు 100. 0, 0 గెట్స్ క్యాన్సిల్. అంటే 10 టేబుల్ కట్ చేస్తాం. ఇంక బ్యాలెన్స్ ఏముంది? 9/10 ఉంది. అది ఎక్కడుంది? సి ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ఇది ఈజీ చాప్టర్ అయినా కొంచెం కన్ఫ్యూజన్లో మనం రాంగ్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్స్ని కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మరికొన్ని కొత్త క్వశ్చన్స్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.